శివ 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 మంచిగా నీట్గా నువ్వు ఏమైతే ఇప్పుడు మళ్ళీ చెప్తావా క్లిక్ చేస్తాము నువ్వు చదవండి ఏం పేరు ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో చదవాలి ఓకే సపోర్ట్ చేయకూడదు వీళ్ళే మళ్ళీ చెప్పి 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 దాని ప్రకారమే ఏఐ అనాలిసిస్ చేసుకొని వీళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి ఏఐ చెప్తాయి అంతవరకే మాత్రమే ఇక్కడ ఏవైతే లెసన్స్ వస్తాయో అది అక్కడ ఉన్న పిల్లల సొంతని చెప్పాలి మనం గైడ్ చేయకూడదు దట్ యూ టెల్ టు అదర్ ఆడ కూడికలు తీసివేతలు రావు బేసిక్గా మనకు ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది భాష పడుతున్నారు అనేది నేర్చుకోవడానికి దీని ద్వారా మనము అసిస్టెంట్ లాంగ్వేజ్ లెర్నింగ్ అంటారు, ఇదేమో అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ లెర్నింగ్ అని రెండు ఉంటాయి. ఇక్కడ పిల్లవాళ్ళకు ఇది మనము భాష గురించి 20 నిమిషాలు 2 సెషన్స్ ఉంటాయి, అంటే 80 నిమిషాలు ఒక వారంలో పిల్లవాళ్ళు నేర్చుకుంటారు. ఇది యాడింగ్ ఉంటుంది సార్, మళ్ళీ 2 డిజిట్స్ మళ్ళీ వర్టికల్గా హారిజంటల్గా డిఫరెంట్గా ఇస్తుంది. అప్పుడు ఏఐ తెలుసుకుంటుంది ఈయన 2 డిజిట్స్ చేయలేకపోతున్నాడు, 1 డిజిట్ చేయగలుగుతున్నాడు, కాబట్టి ఈయన మల్టిప్లికేషన్ చేసేటప్పుడు క్యారీ తీసుకోవడం ఇబ్బంది పడుతున్నాడు. అది క్యాలిక్యులేషన్ చేసుకొని అదే ఒక వీడియో తయారు చేసేసి ఆ వీడియోని ఇక్కడ ఇచ్చేస్తుంది. ఎప్పుడు సార్ ఫస్ట్ బేసిక్ టెస్ట్ తీసుకుంటుంది సార్, అది అంటే బేస్ లైన్ టెస్ట్. ఇది పిల్లవాళ్ళని బేస్ లైన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివిటీస్ ఇస్తుంది. యాక్టివిటీస్ ఇచ్చిన తర్వాత పిల్లవాళ్ళని నాట్ జడ్జిమెంటల్ సార్. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు బడికి రాని ఇర్రెగ్యులర్ పిల్లవాళ్ళు సార్ అసలు లాంగ్ ఆబ్సెంటీస్ కూడా ఈ యాక్టివిటీస్ వల్ల నేర్చుకోవడం వల్ల ఎంఆర్ఓ రాజేశ్వర్ మేడం గారికి, ఎంపీడీఓ వేణు సార్ గారికి, ఎంఈఓ శ్రీనివాస్ గారికి, మాజీ సర్పంచ్ సంతోష్ గారు రఘురమణ గారికి, అదేవిధంగా గ్రామ ఆర్పి గంగయ్య సార్ గారికి, హాజరై గ్రామస్తులకు, ఇతర అధికారులకు, పాత్రికేయ దీవించుడు మమ్మందరము ట్రెడిషన్ ఉన్నాయో మనమే పిల్లలకి చెప్తే మళ్ళీ పిల్లల మార్పు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో 21st నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు చాలా చక్కగా మీ హెచ్ఎం గారు ఆధ్వర్యంలో, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రిపరేషన్ చేయడం జరిగింది. మీ అందరి మధ్యలో కాన్ఫిడెన్స్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీరు 100% ప్రతి ఒక్కరు పిల్లలు కూడా పాస్ అవుతారు, నాకు నమ్మకం ఉంది. దీంతో పాటు మళ్ళీ ఎక్కువ మంది 10/10 జీపీఏ కూడా
తీసుకొని రావడానికి అంత క్షమత కూడా మీ మధ్యలో ఉంది. కాబట్టి 10th క్లాస్లో ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాం. వెరీ గుడ్. సో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్ మనం ఎగ్జామ్స్ లో కూడా చూపించాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సో కమింగ్ టు ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ గురించి. సో మొన్ననే గౌరవనీయులు సీఎం సార్, తర్వాత సెక్రటరీ ఎడ్యుకేషన్ మేడం, సో వారి ఆదేశాల మేరకు ఫస్ట్ ఫేజ్ లో ఈ ఒక 6-7 జిల్లాలో ఇట్లా పైలట్ స్టార్ట్ అయింది. తర్వాత మొన్న 15 తారీఖు నుంచి మిగతా జిల్లాలో కూడా స్టార్ట్ అయినాయి. సో లాస్ట్ మనం సాటర్డే నాడు ఒక 4 స్కూల్స్ లో ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక 4 స్కూల్స్. సో ఏ స్కూల్ చూస్ చేయడం జరిగింది అంటే ప్రైమరీ స్కూల్, హై స్కూల్ ఒక ప్రిమైస్ లో ఉండాలి. హై స్కూల్లో అక్కడ సిస్టమ్స్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్ ఉండాలి. హై స్కూల్స్ లో అక్కడ నెట్ ఫెసిలిటీ కూడా ఉండాలి కంప్యూటర్ ల్యాబ్ లో. తర్వాత మనం మీకు ఒక ఈ హెడ్ సెట్, మైక్ హెడ్ సెట్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా పంపించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన మన జిల్లా లెవెల్లో ఒక 4 మాస్టర్ ట్రైనర్స్ అంటే 4 ఉపాధ్యాయులు కూడా అక్కడ హైదరాబాద్ లో ట్రైన్ అయి మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క స్కూల్ కి వెళ్ళి అక్కడ ఉన్న హెచ్ఎం కానీ అక్కడ ఉన్న టీచర్స్ కానీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా వినూత్నంగా ఇది ఇనిషియేటివ్. అంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరియు 8 స్టెప్ ఫౌండేషన్ వారి ఇద్దరు కొలాబొరేషన్ తో ఇది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం 3 తరగతి నుంచి 5 తరగతి, ఇక్కడ మన పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇందాక చూపించాము, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాం. సో 3 తరగతి నుంచి 5 తరగతిలో ఎవరైతే పిల్లలు కొద్దిగా వెనకబడి ఉన్నారు, ఇందాక హెచ్ఎం గారు చెప్పారు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. సో సి కేటగిరీలో ఉన్న పిల్లలు, తర్వాత కొంతమంది బి కేటగిరీతో ఉన్న పిల్లలు, అట్లా ఒక 10 పిల్లలకి గుర్తించి వీరికే మాత్రమే ఇది కంటిన్యూస్ గా ఏఐ ద్వారా భాషలు కానీ మ్యాథ్స్ కానీ ఈ రెండింటికి బోధనలు అవుతాయి. సో బోధనలు కూడా ఏ విధంగా అవుతాయి అంటే పిల్లలు సొంత వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆ ఏ స్థితిలో ఉన్నారు అది సిస్టమే అక్కడ అర్థం చేసుకొని, ఆ ఏవైతే సాఫ్ట్వేర్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేరే అర్థం చేసుకొని మళ్ళీ కావాల్సిన పిల్లలకి గైడెన్స్ ఇస్తూ ఒక స్టెప్ ఇట్లా ఇంప్రూవ్ అవుతాయి.